దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? 50 దినాలు ఎంతో శక్తివంతంగా జరుగుతున్నాయి. దేవుడు మనల్ని ఆత్మ బలంతో నడిపిస్తున్నాడు. పొద్దున్న సాయంత్రం ప్రార్థనలు, ఆరాధనలు మీ కొరకు నమ్మకంగా ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థనలో గడపాలి. మేము తింటే కడుపు నిండదు కదా, మీరు కూడా తినాలి. మీరు కూడా దేవునితో గడపాలి. మీరు కూడా దేవునికి దగ్గర అవ్వాలి. యేసు రక్షకుడు దేవుడు నీ కొరకు మరణించి తిరిగి లేచి ప్రాణం పెట్టిన యేసుకు నువ్వు సొంతం కావాలి. రక్షణ లేని వారు మారు మనసులో, ఇదే రక్షణ దినం. నీ హృదయాన్ని క్రీస్తుకి సమర్పించుకో. ఉపవాస ప్రార్థనలలో జరుగుతున్నప్పుడు ప్రార్థన ఒక పర్టికులర్ టైం అని కదా, కానీ ఎప్పుడు మనం దేవునితో ఉండాలి. అది దేవునికి ఇష్టం, అది దేవుని సంకల్పం. ఆయనతో కనెక్ట్ అయ్యి మన బ్రతుకుండాలి. దేవుడికి నమ్మకంగా ఉండాలి. అందుకని ఉదయకాలం మీ అందరి వాగ్దానం వినండి. ఒక్క మాట నేను చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారు దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెలనియు, వారు మూలుగు మాని శుభదినమనియు, ప్రతి సంవత్సరం ఆధారు నెల యొక్క 14వ దినమందు 15వ దినమందు వారు ఆచరించుకొనుచు సంతోషిస్తున్నారట. ఎందుకంటే వారి జీవితంలో అద్భుతం జరిగింది. ఉపవాస ప్రార్థన వింటున్నారా? ఫాస్టింగ్ ప్రేయర్ గ్లోరీ తెచ్చింది. వారు నెమ్మది నొంది వారి పగవారి చేత, ఎటువంటి పగవారిని దేవుడు అణిచి నెమ్మది కలుగజేశాడట. దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్లో, నీ పగవారిని అణిచి నీకు నెమ్మది కలుగజేసేదను. ఆమెనని చెప్పు. నీ పగవారిని అణిచి నీకు నేను నెమ్మది కలుగజేస్తాను. ఎందుకు? మనందరం కలిసి ప్రార్థిస్తున్నాం, కలిసి ఉపవసిస్తున్నాం, కలిసి దేవునితో వేడుకుంటున్నాం. నీ పగవారు, నీ వ్యతిరేకత, నీ రోగం అనే పగ, నీ అప్పులు, నీ ఆర్థిక సమస్యలు, నీ ఇబ్బందులు అన్నీ కూడా అణిచివేయబడి దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. అందరు ప్రభుకి థ్యాంక్స్ చెప్పండి. ఫాస్టింగ్ ప్రేయర్లో నాతో ఏకీభవించండి. 5 to 6 ఆరాధన, ఈవినింగ్ 6 to 9. రెండొక్క రోజైన బెల్లంపల్లికి, 2 రోజులైన 50 దినాలు అక్టోబర్ 16 ముగింపు సభ ఉద్యమంతో బెల్లంపల్లిలో కొనసాగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని ఒక రక్షణ, రోగులకి స్వస్థత, వ్యాధులు ఉన్న వారికి విడుదల, అప్పుల బాధ, ఆర్థిక బాధ, మానసిక ఒత్తిడి, కుటుంబ పోరాటాలు, రోగములు, నిందలు, గాయములు, అవమానములు, పోరాటాలు, ఇతర దేశంలో వారు ఏ కండిషన్ ఉన్న విడుదల, అద్భుతం జరుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. సమస్యలకి పరిష్కారం, కుటుంబాలకి విడుదల, సమాధాన సన్నిధోడు గురించి అయ్యా, ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ మా భారతదేశానికి క్షేమము, రక్షణ దయచేసి సేవకులు, సేవకురాలు, సంఘాలు ఆత్మకలిచి ఐక్యత, పరిశుద్ధాత్మ అగ్నితో నింపబట్టకు. అంతేకాక జరుగుతున్న 50 దినాలు ఒక ఉజ్జీవ జ్వాలగా రగులుకొని వింటున్న ప్రతి ప్రార్థనకి జవాబిచ్చి అద్భుతాలు చేయమని, ఈరోజు ప్రతి ఒక్కరికి విడుదల కలుగునుగా కానీ, కల్వరి మినిస్ట్రీలో పగవారిని అణిచి సమాధానం, నెమ్మది కలుగునుగా కానీ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం మీ అందరి కోసం అందరు లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. 50 దినములు ఉపవాస ప్రార్థనలు ఎవరు మిస్ అవ్వద్దు. రండి బెల్లంపల్లికి. ఇది 13 సంవత్సరం శక్తివంతంగా పొద్దున 4 నుంచి కంటిన్యూషన్ 24 hours చాలా శక్తివంతమైన ప్రార్థనలు. నేను మీతో కలిసి, మీరు దేవుని కనెక్ట్ అయ్యి కలిసి ప్రార్థించుటకు. అంతేకాక 50వ దినం అక్టోబర్ 16 ముగింపు సభ మీ కుటుంబాలుగా పాలు పొందండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.